హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి స్టిచ్చింగ్ వరల్డ్. ఈరోజైతే మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చానండి. ఇదైతే యూస్ఫుల్ వీడియోనే అని అనుకుంటున్నాను. కొత్తగా ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను చేసేది ఏంటంటే, ఇక్కడ మనం సిల్క్ శారీస్తో బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. కట్ చేసుకునేటప్పుడైనా స్టిచ్ చేసేటప్పుడైనా ఏదో రకంగా అయితే కట్టింగ్ అయితే చేసేసుకుంటాం, కానీ స్టిచ్చింగ్ అయితే భలే ఇబ్బందిగా అనిపిస్తుంది. జారిపోవడం, మిషన్ మీద పెట్టుకున్నప్పుడు క్లాత్ అనేది జారిపోవడం కానీ, లేకపోతే పిన్స్ పెట్టుకొని అడ్జస్ట్ చేసి స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు కుట్టు అటు ఇటు కావడం కానీ ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది. కుట్టును మళ్ళీ మళ్ళీ విప్పడం ద్వారా క్లాత్ అనేది పోగులేసి కొంచెం అటు ఇటుగా అవ్వడము, ఏదో ఒక మిస్టేక్స్ అవుతూ ఉంటుంది కదా. దాన్ని బీట్ చేయడానికని చెప్పేసి నేను ఈరోజు ఒక మంచి వీడియో అయితే, యూస్ఫుల్ వీడియో అయితే మీకైతే చెప్దాం అనుకుంటున్నాను. ఇదైతే ఒక మంచి యూస్ఫుల్ వీడియోనే అని మాత్రం నేనైతే అనుకుంటున్నానండి. ఒకవేళ మీకు యూస్ఫుల్ వీడియో అయితే కనుక, ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేసి ఒక సబ్స్క్రిప్షన్ అయితే ఇవ్వండి. ఎవరైనా బిగినర్స్ వాళ్ళు కూడా ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. బ్యాక్ ఫ్రంట్ అలా అని కాకుండా ఖచ్చితంగా కాటన్ ఫ్యాబ్రిక్ కాకుండా సిల్క్ ఫ్యాబ్రిక్తో స్టిచ్ చేసేది ఎంత మంచి తోపులైనా కూడా ఖచ్చితంగా జారిపోతూ ఉంటుంది కదా. పిన్స్ పెట్టుకోకుండా అది ఇది చేయడం ఎందుకని చెప్పేసి ఇది ఒక చిన్న లాజిక్తో అయితే మీ ముందుకు వచ్చానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాగా మనం ఫస్ట్ కాటన్ ఫ్యాబ్రిక్ని అయితే రైట్ వైపుకు బ్యాక్ వైపుకు చూసేసుకొని మంచిగా నీట్గా సర్దుకొని, దాని పై వైపున నేను చూపించినట్లుగా మనకు కుందన్ గమ్ అనేది దొరుకుతుంది కదా కంగన్ హాల్లలో, అది తీసేసుకొని చుట్టూ అప్లై చేసేసుకొని, తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని రైట్ వైపునేదో రాంగ్ వైపునేదో చూసేసుకొని ఇలా నీట్గా సర్దుకున్న తర్వాత మంచిగా లోపలి వైపున బయట వైపున కాటన్ ఫ్యాబ్రిక్ వైపున మెయిన్ ఫ్యాబ్రిక్ వైపున ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్లుగా నీట్గా ఐరన్ కనుక చేసుకున్నామంటే ఇంకా మనకు తిరుగుండదండి స్టిచ్ చేసుకునేటప్పుడు. కాకపోతే మనం మిషన్ మీద స్టిచ్ చేసుకునేటప్పుడు ఆ కాస్త టైం ఏదో ఇలా గమ్ పెట్టి ఐరన్ చేసుకునే ప్రాసెస్ని అయితే యూజ్ చేస్తామనుకోండి, ఖచ్చితంగా క్లాత్ అనేది ఎటు మిస్ కాకుండా ఎటు కదలకుండా స్టిచ్ అనేది కరెక్ట్గా పడి తర్వాత ఫైనల్ బ్లౌజ్ స్టిచ్ యొక్క ఫైనల్ ఫిట్టింగ్ మాత్రం సూపర్గా వస్తుంది. నేను స్టిచ్ చేసిన తర్వాత కూడా నేను ఇప్పటికీ ఇలాగా 3 బ్లౌజులు అయితే ఇలాగే ఐరన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. స్టిచ్ చేసిన తర్వాత ఈ బ్లౌజుల యొక్క ఫైనల్ లుక్ అనేది ఎలా వచ్చిందో కూడా చూపిస్తాను. దీంతో పాటుగా నేను ప్రతి వీడియోలో మీకు చెప్పేదే, లైనింగ్ మనం ఏ బ్లౌజ్కైనా కాటన్ లైనింగ్ని యూజ్ చేస్తాం కదా. ఆ కాటన్ లైనింగ్ని ఖచ్చితంగా తెచ్చుకున్న తర్వాత డైరెక్ట్గా కట్ చేయకుండా ఐరన్ చేసేసుకొని మంచిగా తడిపేసుకొని ఆరిన తర్వాత ఐరన్ చేసుకొని కుట్టితే చాలా నీట్గా ఫినిషింగ్ వస్తుందని చెప్పాను కదా. అది ఒకవేళ ఎవరైనా స్కిప్ చేసేది ఉంటే ఖచ్చితంగా దాన్నైతే ఫాలో కండి. అది అలా కుట్టడం ద్వారా కూడా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. దాని తర్వాత సిల్క్ ఫ్యాబ్రిక్స్తో బిగినర్స్ అయితే, అంటే రెగ్యులర్గా స్టిచ్ చేసే వాళ్ళకి ఇబ్బంది ఏమి ఉండదు కావచ్చు, కానీ ఖచ్చితంగా బిగినర్స్కి మాత్రం ఖచ్చితంగా ఈ ఇబ్బంది అయితే ఉంటుంది. ఈ వీడియో అయితే అందరికీ యూస్ కాకపోయినా కూడా బిగినర్స్కి, కొత్తగా బ్లౌజ్ స్టిచ్ చేయాలి అనుకునే వారికి, ఒకవేళ కస్టమర్సు సిల్క్ శారీస్ ఇచ్చి బ్లౌజ్ స్టిచ్ చేయమన్నప్పుడు మనం భయపడుతూ ఉంటాం కదా, అలాంటి వారికైతే ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. నేను చెప్పిన విధంగా చేస్తే మాత్రం బ్లౌజ్ అనేది నీట్ ఫినిషింగ్తో రావడం కాకుండా ఇంకా నెక్స్ట్ టైం కూడా వాళ్ళు బ్లౌజెస్ మీకే ఇచ్చి స్టిచ్ చేయమనే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయండి. ఒక్కసారి అయితే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇదే విధంగా బ్యాక్ పార్ట్ చూసారు కదా ఎలా ఐరన్ చేసేసానో, సేమ్ హ్యాండ్స్ కూడా రైట్ వైపు ఏదో చూసేసుకొని ఇంకా ఇలాగ చుట్టూ గమ్ పెట్టేసుకొని మంచిగా నీట్గా సర్దుకున్న తర్వాత ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకునేటప్పుడు మాత్రం క్లాత్ మడతలు పడకుండా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే గమ్ పెట్టి క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్
లైనింగ్ పైన పెట్టిన తర్వాత స్టిక్ అవుతుంది కదా, అలా స్టిక్ అయిన తర్వాత మళ్ళీ తీయడం అయితే చాలా కష్టం అవుతుంది. మనం గమ్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేటప్పుడే స్టిక్ చేసేటప్పుడే కరెక్ట్గా ప్లేస్ చేసుకొని నీట్గా సర్దుకొని ముడతలు లేకుండా సర్దుకుంటే క్లాత్ అయితే నీట్గా వస్తుంది. స్టిచ్చింగ్ కూడా ఇబ్బంది ఏమి ఉండదు. తర్వాత మనం మిషన్ పైన బ్లౌజ్ అనేది స్టిచ్ వేసేటప్పుడు ఇంకా పెద్ద కుట్టు పెట్టుకొని చుట్టూ క్లాత్ని సర్దుకుంటూ చుట్టూ కుట్టు వేసుకోవడం అయితే అవసరం అయితే ఏమి ఉండదు. డైరెక్ట్గా ఇంకా బ్లౌజ్ అనేది మనం వితౌట్ లైనింగ్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేస్తామో అలా స్టిచ్ చేసామంటే సరిపోద్ది. ఒకవేళ మాకు ఇంకా కూడా అలానే అనిపిస్తుంది అంటే వేసుకుంటే బాగుంటుంది కదా అనుకునే వాళ్ళైతే ఇంకా మళ్ళీ ఒకసారి పెద్ద కుట్టు పెట్టుకొని చుట్టూ టకటకా వేసేసుకుంటే సరిపోద్ది. ఇంకా దాన్ని మళ్ళీ సర్దుకుంటూ చేసుకోవడం అంటూ ఏమి ఉండదు కదా, ఇంకా టకటకా చుట్టూ వేసేసుకుంటే సరిపోద్ది. కాకపోతే ఐరన్ చేసుకునేటప్పుడు ఒక్క విషయం ఏమంటే నీట్గా ఫస్ట్ ఒకటి సర్దుకోవాలి. తర్వాత ప్లేస్ కాటన్ దానిపైన ప్లేస్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే వేసుకుంటాం కదా, పెట్టినప్పుడు రైట్ రాంగ్ అనేది ఖచ్చితంగా చూసుకోండి. థర్డ్ టిప్ ఏంటిదంటే ఫస్ట్ నీట్గా గమ్ పెట్టి క్లాత్ వేసుకున్న తర్వాత డైరెక్ట్ ఐరన్ చేయకుండా ఫస్ట్ నీట్గా సర్దుకొని తర్వాత నేను చూపిస్తున్నట్లు ఐరన్ చేసుకున్నామంటే ఇంకా దానికి తిరిగే ఉండదండి. ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ నేను కట్ చేసుకునేది పఫ్ హ్యాండ్స్. అంటే హ్యాండ్స్ ఏంటక్క ఇలా ఉన్నాయి అంత డిఫరెంట్గా అని మీరు అనుకోవచ్చు. ఇది పఫ్ హ్యాండ్స్ కట్టింగ్ అండి. పఫ్ హ్యాండ్స్ కట్టింగ్ కాబట్టి ఇలా ఉంది. తర్వాత మనం పఫ్ పెట్టి అంతా నీట్గా కుట్టుకున్న తర్వాత హ్యాండ్స్ అయితే చాలా బాగా వస్తాయి. ఇదే కాకుండా నేను అన్ని బ్లౌజులు స్టిచ్ చేసిన తర్వాత ఒక వీడియో అన్ని 4 బ్లౌజులు యొక్క వీడియో అనేది ఒక వీడియో పోస్ట్ చేస్తాను మినీ బ్లాగ్ లాగా. ఒకసారి అయితే చూసేయండి. దాని ఫిట్టింగు ఫినిషింగు అన్నీ బ్యాక్ ఫ్రంట్ అంతా నీట్గా చూపిస్తాను మీకు. ఎందుకంటే నేను కట్టింగ్ అనేది ఆల్రెడీ చూపించాను కానీ స్టిచ్చింగ్ వీడియో అనేది ఇంకా పోస్ట్ చేయలేదు కాబట్టి ఒకవేళ వీలైతే పోస్ట్ చేస్తాను, లేదంటే లేదు. మీకు క్లారిటీ ఉండడానికి అంటే ఇది కట్ చేసిన తర్వాత మీరు స్టిచ్చింగ్ వీడియో పెట్టట్లేదు కదా, మీకు రాదా లేకపోతే ఇంకేంటి అనేది మీకు క్లారిటీ ఉండాలంటే ఒకవేళ వీలైతే స్టిచ్చింగ్ వీడియో పెడతాను. లేదంటే ఇంకా కుట్టిన తర్వాత మీకు లాస్ట్ ఫైనల్ లుక్ అనేది ఎలా ఉంది, బ్లౌజులు ఎలా వచ్చాయి అనేది కూడా చూపిస్తాను. దాంట్లో నేను మీకు ఐరన్ చేసింది కనిపిస్తుంది. లైనింగ్ మనం తడిపేసుకొని ఆరబెట్టుకొని ఇలాగే ఐరన్ చేసుకుంటాం కదా, అది కూడా తెలుస్తుంది. అంటే మీరు ఒకవేళ ఇప్పటి వరకు తడిపేసుకొని ఆరబెట్టుకొని ఐరన్ చేసుకోకపోతే ఒకసారి ఇప్పటి వరకు మీరు కుట్టుకున్న బ్లౌజులు చూడండి. తర్వాత తడిపేసుకొని ఆరబెట్టుకొని ఐరన్ చేసుకున్నప్పుడు కూడా ఒకసారి చూడండి. వితౌట్ అనేది మీకు ఈజీగా తెలిసిపోతుంది. అంటే అదేలా ఉంది ఇదేలా ఉంది అనేది మీరే కంపేర్ చేసుకొని చూసుకోవచ్చు. మీకే డిఫరెన్స్ అనేది చాలా ఈజీగా తెలిసిపోతుంది. తర్వాత ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్ కూడా ఒకసారి ట్రై చేయండి. వితౌట్ గమ్ పెట్టుకొని లేకపోతే మామూలుగా పిన్స్ పెట్టేసుకొని నీట్గా సర్దుకొని కుట్టేసుకున్న దానికి ఇప్పుడు ఇలాగ నేను చూపించే ప్రాసెస్లో ఒకసారి కూడా ట్రై చేయండి. ఏది నచ్చితే అది మీరు ఫాలో అయిపోవచ్చు ఈజీగా. ఎందుకంటే మనం స్టిచ్చింగ్లో చిన్న టిప్స్ అనేవి ఉంటాయండి. రోజుకో ఒకటి వస్తూనే ఉంటుంది. దాన్ని మనం ఫాలో అయితేనే మనకు స్టిచ్చింగ్ అయినా కట్టింగ్ అయినా ఇంకా ఏదైనా నీట్గా రావాలంటే మనకు ఈజీ ఉన్న ప్రాసెస్లోనే వెళ్ళిపోవాలి కదా, అలాగే నీట్గా కూడా రావాలి. ఇలాగ సిల్క్ ఫ్యాబ్రిక్స్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది. అది నేను డ్యామ్ షూర్గా చెప్తాను. ఈ టిప్ మాత్రం ఫాలో అయితే మాత్రం ఈజీగా ఉంటుంది. మనం అంత కష్టపడి బ్లౌజులు తీసుకున్న తర్వాత నీట్గా రాకపోతే, కుట్టిన తర్వాత నీట్గా రాకపోతే వాళ్ళకు కస్టమర్స్కి ఇచ్చిన తర్వాత వాళ్ళు బాధపడే బదులు ఒక్కసారి ఈ టిప్ ట్రై చేసిన తర్వాత ఫైనల్ లుక్ ఎలా వచ్చిందో చూసి వాళ్ళు సాటిస్ఫై అయ్యారనుకోండి, తర్వాత మనకు మళ్ళీ వచ్చే ఛాన్సులు అయితే ఉంటాయి కదా, అలాగా. అందుకని ఒకసారి ఈ టిప్ అయితే ట్రై చేయండి. అలాగే ఈ టిప్ ఎలా ఉందో కూడా నాకు ఒక్కసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా కొత్తగా ట్రై చేస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్లో లెహంగాకు సంబంధించి డిఫరెంట్ వెరైటీ మోడల్ డ్రెస్సెస్, అలాగే డిఫరెంట్ హ్యాండ్స్ డిజైనింగ్,
లాంగ్ ఫ్రాక్స్, లెహంగాసు, లంగా ఓణీలు అన్ని రకాల మోడల్స్ అయితే నా ఛానల్లో ఉన్నాయండి. ఎవరైనా ఏదైనా స్టిచ్చింగ్ వీడియో, కటింగ్ వీడియో కావాలంటే కూడా నా కామెంట్ బాక్స్లో సజెషన్ చేయొచ్చు. నేను ఖచ్చితంగా మీకైతే రెస్పాండ్ అయితే అవుతాను. ఒక్కసారి టిప్ అయితే ఎలా ఉందో చెప్పండి. మీరు ట్రై చేస్తారా లేదా కూడా నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా ఇలాగా అన్ని బ్లౌజులను అంటే అన్ని కాటన్వి అవసరమా అక్క అంటే కాటన్ అవసరం లేదు. ఎందుకంటే కాటన్వి మనం ఎలా చెప్తే అలా వింటాయి కాబట్టి. ఈ సిల్క్ అయితే ఖచ్చితంగా జారిపోకుండా మాత్రం ఉండవు. అది మిషన్ మీద పెట్టినాక మాత్రం ఖచ్చితంగా స్కిప్ అవుతూ ఉంటాయి. అది ఎంత ఇరిటేషన్ తెప్పిస్తుంది అని అంటే బ్లౌజ్ కుట్టాలనే ఇంట్రెస్ట్ మొత్తం పోతుంది కదా. అందుకోసం అని చెప్పేసి ఇదైతే నాకు చాలా యూస్ఫుల్ టిప్ అనిపించి మీకైతే షేర్ చేస్తున్నాను. ఖచ్చితంగా లైక్ చేయండి. టిప్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా ఇలాగే అన్నీ చేసేసుకోండి. అంటే మీకు ఏదైనా ఇబ్బంది అనిపించే సిల్క్ ఫ్యాబ్రిక్స్ కానీ, లేకపోతే ఇది కుదరదు అంటే ఇది ఐరన్ చేస్తేనే సెట్ అవుతుంది అనే క్లాతులు కానీ ఏవైనా ఇలా చేసేసుకుంటే అయిపోద్ది. నేను ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా నాకైతే చాలా బాగా వచ్చింది. నేను ఫైనల్ బ్లౌజ్ లుక్ అయితే మీకు ఖచ్చితంగా చిన్న ఒక 5 మినిట్స్ అయినా కూడా మినీ వ్లాగ్ లాగా పెడతాను. ఇలాగ ఒక వైపున చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో వైపున రివర్స్ చేసేసుకొని మంచిగా నీట్గా సర్దుకొని చేసేసుకోండి. ఖచ్చితంగా చెప్తున్నాను, మంచి టిప్గా యూజ్ అవుతుంది ఇదైతే. అలాగ మిషన్ మీద ప్లేస్ చేసుకొని ఇబ్బంది పడుకుంటూ చుట్టూ కుట్టేసుకునే బదులు ఇలాగ ఒక దగ్గర కూర్చొని నీట్గా వేసుకున్నామంటే ఏ ఇబ్బంది ఉండదు. అలాగే ఈజీగా ఫ్రంట్ పార్ట్ యొక్క టక్స్లు ఎలా పెట్టుకోవాలో కూడా నేను ఇంకో వీడియోలో కూడా చెప్తానండి. ఇప్పటికీ బ్లౌజ్ కటింగ్ వీడియో అయితే చాలామందికి నచ్చింది. అంటే ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో కూడా చెప్పాను. అలాగే ఈరోజు పోస్ట్ చేసిన వీడియోలో 32 సైజ్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో కూడా చెప్పాను. తర్వాత ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఏ సైజు వారికి ఎలా పెట్టుకోవాలో కూడా చెప్తాను. లావు ఉన్న వారికి, సన్నం ఉన్న వాళ్ళకి ఎలా పెట్టుకోవాలో కూడా చెప్తానండి. నా ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకొని నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే నొక్కించుకోండి. నేను ఎప్పుడైనా ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో మీకైతే వస్తుంది. ఇంక ఈ టిప్ ఎలా ఉందో కూడా చెప్పండి. నేను మళ్ళీ చెప్తున్నాను, యూస్ఫుల్ టిప్ అని. ఒక్కసారి అయితే కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది. ఇలాగ నేను ఒక్క బ్లౌజ్ చూపించడానికే నాకైతే టైం అయితే సరిపోయింది. ఎందుకంటే వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది కదా. అలాగా నేను 3 బ్లౌజులు అయితే చేసి ఉంచాను. ఒకసారి కాటన్ది ట్రై చేద్దామని కూడా చేశానండి. ఓకే, బాగానే వచ్చింది. ఇవి 2 సిల్క్ బ్లౌజులు అనమాట. ఇంకా 3 చేశాను. ఫిట్టింగ్ లాస్ట్ ఫైనల్ లుక్ అయితే స్టిచ్చింగ్ వీడియో పెడతాను. లేకపోతే ఫైనల్ లుక్ అయితే ఎలా ఉందో కూడా చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.